నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిల. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మాటలు కోటలు దాటుతున్నాయి. అయితే చేతులు మాత్రం ఫామ్ హౌస్ గడప కూడా దాటిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికలలో పోటీకి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ఇప్పటికింకా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆ పార్టీ తీరు చూస్తుంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. పార్టీ క్యాడర్ కు అదే సంకేతాలను పంపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని చెబుతుండటమే స్వయంగా బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపటం లేదని చెప్పేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉండనుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇరువురు కూడా రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు అధికారం అప్పగించామా అని వగస్తున్నారని, అవకాశం ఉంటే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ను అధికార పీఠంపై కూర్చోపెట్టేందుకు రెడీగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి కనుక ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దిగితే తాము చెప్పే మాటలలో వాస్తవం ఎంత ఉందో ఫలితాల్లో తేలిపోతుంది. అయితే అలా తేల్చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ఇప్పటికిప్పుడు కేసీఆర్ ను సీఎం ను చేయడానికి ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని ఢంకా బజాయించి చెప్తున్న కేటీఆర్ కానీ, కాంగ్రెస్ కు అధికార పగ్గాలు ఇచ్చినందుకు జనం బాధపడుతున్నారని చెప్పుకుంటున్న కేసీఆర్ కానీ తాము చెబుతున్న మాటలను తామే విశ్వసించడం లేదనడానికి నిదర్శనం ఎమ్మెల్సీ బరిలోకి దిగకపోవడమేనని విశ్లేషకులు అంటున్నారు. వారు చెప్తున్న విధంగా రేవంత్ సర్కార్ పై నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటే దానిని బీఆర్ఎస్ కు అనుకూలంగా మలుచుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక అంది వచ్చిన అవకాశంగా భావించాల్సిన బీఆర్ఎస్ ఆ ఎన్నికలకు దూరం అవ్వడం అంటే ప్రజలలో తమ పార్టీ పట్ల సానుకూలత లేదని అంగీకరించడమేనని చెప్పాలి. వాస్తవంగా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ప్రజల మూడ్ ను చాటి చెప్తోంది. ఎందుకంటే ఆ రెండు వర్గాలు కూడా ప్రజలపై ప్రభావం చూపగలిగే వర్గాలే. అటువంటి టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి బీఆర్ఎస్ వెనుకాడడం చూస్తుంటే ప్రజల్లో తమ పార్టీకి ఏమంత పలుకుబడలేదని బీఆర్ఎస్ అంగీకరించినట్లేనని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.